వెల్కమ్ టు నవలోకం. ఇవాల్టి దినపత్రికలోని కథ మనసుకి మరణం. రచించిన వారు కెవి సుమలత. చాలా కాలానికి కథ రాయాలని పెన్ను పేపరు తీసుకుని కూర్చున్నాను. రాయాలన్న కోరిక బలంగా ఉంది, కానీ ఎలా మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో తెలియడం లేదు. గుండె నిండిన వ్యధ తీరాలంటే పెన్ను కదలాలి. ఊహ తెలిసిన నాటి నుంచి నా మనసులోని కష్టం సుఖం తెల్ల కాగితానికి తెలిసినంత బాగా ఎవ్వరికీ తెలియదేమో. కోటి ఆశలతో కాకపోయినా సగటు ఆడపిల్లల అత్తారింట్లో అడుగుపెట్టాను. అడుగడుగున ఆడపడుచుల ఆంక్షలు, అత్తమామల అధికారాలు, అవన్నీ చాలవన్నట్లు భర్త నిరంకుశ ప్రవర్తన, పనివాళ్ల ముందు బంధువుల ముందు అవమానించటం. ఈ కాలంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారా అని ఆశ్చర్యం కలిగేది. నా దురదృష్టానికి నన్ను నేనే నిందించుకుని కాలప్రవాహంలో జీవన పయనం సాగించాను. మనిషిగా నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉందని మర్చిపోయాను. నేను మంచి పని చేసినా మా ఆయన దృష్టిలో చెడ్డగానే కనిపిస్తుంది. నాకంటూ తెలివి ఉండటం అన్న ఆలోచన ఆయన భరించలేరు. తెలివితేటలు లేని దద్దమ్మగా కనిపిస్తూ ఆయనతో నాకు ఏమీ తెలియదు, మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది, మీ మాటే నాకు వేదం అంటూ ఉంటే మా ఆయన మొహం వెలిగిపోతుంది. నాకు మాత్రం ఆయన ముఖంలో అహంకారం చూస్తుంటే నేను చెప్పేది పచ్చి అబద్ధం అని పెద్దగా అరవాలనిపించింది. కానీ దాని పర్యవసానం తెలుసు కాబట్టి మౌనం వహించేదాన్ని. నాకు మీరు ఊహించుకునే దానికన్నా ఎక్కువే తెలుసు. నాకంటూ కొన్ని కోరికలున్నాయి, కొన్ని ఆశయాలున్నాయి అని నోరు తెరచి చెప్పే అవకాశం ఎప్పుడూ రాలేదు అనే దానికన్నా వచ్చినా నేను విఫలమయ్యాను అనడం సబబుగా ఉంటుంది. ఏదైనా చెప్పాలని నోరు తెరిస్తే, చెప్పావులే, నువ్వు చెప్పేంత కింది స్థాయిలో నేను లేను, నీ పుట్టింటి ధ్యాస తప్ప మొగుడి తరపున వాళ్ళ మీద పట్టింపు ఉందా అని పెద్ద పెద్ద అరుపులు అరిచి నా మీదకు వచ్చేవారు. వాస్తవానికి నా పుట్టింటి వాళ్ళు ఆయనకు దడిసి ఏదైనా అవసరాలకు మాత్రమే వస్తారు. ఆయనతో మాట్లాడే సాహసం కూడా చేయరు. అయినా వాళ్ళని ఏదో ఒక రకంగా తిడుతూ నన్ను బాధ పెట్టడంలో పైశాచిక ఆనందాన్ని పొందుతారు. భయంకరమైన గొంతుతో అరుస్తుంటే పిల్లలిద్దరూ భయపడిపోయి నా వెనక్కు వచ్చి దాక్కునేవారు. మా వారికి కుటుంబ అవసరాలు తీర్చటంతో మగవాడిగా ఆయన బాధ్యత తీరిపోయినట్లే ఫీల్ అయ్యేవారు. ఏనాడు పిల్లలను ప్రేమగా అక్కున చేర్చుకోవటం నేను చూడలేదు. అలా చేస్తే వాళ్ళు గారాబంతో చెడిపోతారు అని ఆయన దృఢ విశ్వాసం. పాపం తోటి పిల్లలు వాళ్ళ నాన్నతో షికార్లకు వెళ్తుంటే పిల్లలిద్దరూ బిక్కముఖంతో నన్ను చూసేవాళ్ళు. నాకు నా బాధ్యత రెట్టింపైనట్లు అనిపించేది. నేనే ఆదివారాలు పార్కుకి అప్పుడప్పుడు సినిమాలకు తీసుకువెళ్ళేది. వాళ్ళే నా ప్రపంచంగా, నాకంటూ వేరే వ్యాపకం లేదన్నట్లుగా బ్రతకటం మొదలుపెట్టాను. మా వారి నిరంకుశ ధోరణి కూడా మనసుకు తీసుకోవటం మానేశాను. కాలం ఆయనకున్న దురలవాట్ల ప్రభావంతో అనారోగ్యాలను తెచ్చింది. వాటి వల్ల ఇంకాస్త కోపం అసహనం పెరిగాయి. అప్పటి వరకు మానసికంగా నలిగిపోతున్న నేను అన్ని పిల్లల కోసం భరించేదాన్ని. దూరంగా ఉన్న పుట్టింటి వాళ్ళకి కూడా నా బాధ ఎప్పుడూ చెప్పుకునేదాన్ని కాదు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా వాళ్లను బాధకు గురి చేయటం నాకు నచ్చేది కాదు. నాలాంటి దుస్థితి పగవాడికి కూడా రాకూడదు అని దేవుడిని నిత్యం ప్రార్థించేదాన్ని. నా అదృష్టం జీవిత భాగస్వామి విషయంలో లేకపోయినా కన్న పిల్లలిద్దరూ మాట వినేవారు. నా పెంపకంలో చక్కటి విద్యాభ్యాసం చేశారు. నేనంటే ప్రాణంగా ఉండి చెప్పిన మాట వినేవారు. అవకాశాలు వాళ్లను వెతుక్కుంటూ వచ్చాయి. ఇద్దరు పిల్లలు నాకు రెండు కళ్ళు అనుకునేదాన్ని. చదువు నిమిత్తం విదేశాలకు వెళ్తామంటే ఆయన ససేమిరా వద్దు అన్నారు. అప్పటి వరకు అన్నింటినీ మౌనంగా సహించే నేను ఊరుకోలేదు. నా బంగారం అంతా ఇచ్చేశాను. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని వాళ్లను నిరాశపరచవద్దని గొడవ చేశాను. పెద్దవాడు వెళ్ళిన 2 ఏళ్లకు చిన్నవాడు వెళ్ళాడు. వెళ్ళినందుకు పిల్లలు కష్టపడ్డారు. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలలో స్థిరపడ్డారు. లోను కట్టేశారు. నా బంగారం నాకు తిరిగి వచ్చేసింది. ఉదయం సాయంత్రం పిల్లల మాటలతోనే తెల్లవారేది.
పిల్లల మాటలతోనే రాత్రయ్యేది. పెద్దవాడు వేరే కులం అమ్మాయిని చేసుకుంటాను అని మెల్లగా నా చెవిన వేశాడు. గుండె గుబేలుమంది. ఆయనకు ఎలా చెప్పాలా అని భయపడ్డాను. కానీ చెప్పకపోతే వాడితో బాధ. చెప్తే ఆయనతో గొడవ తప్పదు అని అర్థం చేసుకుని ఆయనకు చెప్పాను. అనుకున్నట్లే ఇంతెత్తున ఎగిరిపడ్డారు. సర్ది చెప్పాలనుకున్నా ఎంతమాత్రం వినలేదు. వద్దన్నా అమెరికాకు పంపించావు. ఈ పెళ్ళి కూడా నువ్వే కుదిర్చావా? అందుకే సర్ది చెప్తున్నావా అని చెంప పగలగొట్టాడు. నాకేమీ తెలియదు అన్న మూర్ఖంగా వాదించారు. ఇవేమీ బాబుకు చెప్పకుండా అన్యకులస్తులను చేసుకోవటంలో సమస్యలు చెప్పడానికి ప్రయత్నించాను. వాడు చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను, నువ్వు వద్దంటే ఇలాగే ఉండిపోతాను అన్నాడు. చేసేదేమీ లేక ఆయనతో మళ్ళీ పోరాటం సాగించాను. ఎన్నో రోజుల నా కన్నీటి ఫలితంగా వాడి పెళ్లి జరిగింది. సంతోషంగా తిరిగి అమెరికా వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయినా ఆ పెళ్ళి నా కారణంగానే జరిగిందని గొడవ జరిగినప్పుడల్లా ఈయన నన్ను మానసికంగా హింసిస్తూనే ఉన్నారు. ఒక్కోసారి ఆయనకు అందనంత దూరంగా పారిపోవాలనిపిస్తుంది. కానీ అది పిరికి వాళ్ళు చేసే పని అని నన్ను నేనే ఓదార్చుకుంటాను. బాధ్యతల బరువు నుండి తప్పించుకోవటం తప్పు అని సరిపెట్టుకుంటాను. కొంతకాలానికి రెండవ వాడికి ఆయన బంధువుల తరపున సంబంధం కుదిరింది. మా వారి హడావిడికి అంతే లేకుండా పోయింది. పెద్దవాడి పెళ్లిలో పోయిన పెత్తనమంతా ఇప్పుడు చేస్తున్నాడు. అజమాయిషీ చేశారు. ఆరోగ్యం సరిగా లేని మనిషి కావటం వల్ల నీరసపడ్డారు. పెళ్లిలో స్టేజ్ మీద పంతులుగారు అడిగిన కండువా వెతుకుతున్న నా మీద, మర్చిపోయావా, అసలు పెట్టావా లేదా, నీలాంటి చవటని పెళ్లి చేసుకోవటం నా ప్రారబ్ధం అని అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు. అప్పటికే బ్యాగు అడుగు నుంచి తీసిన కండువా నా చేతిలో ఉంది. పడిపోయిన ఆయనను అందరూ చుట్టుముట్టారు. నాకు అర్థమైంది. జనం మధ్యలో నన్ను తిట్టిన తిట్లతో భరించలేనంత అవమానంగా అనిపించింది. కానీ ఆయన పడిపోవటంతో అవన్నీ పక్కన పెట్టి ఆయన్ని పట్టుకున్నాను. ఎవరో పంచదార నీళ్లు తెచ్చి నోట్లో పోయటం వల్ల కళ్ళు తెరిచారు. పెళ్ళి ఆపకుండా తాళి కట్టించమని చెప్పి మేము ఆయనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. డాక్టర్ 2 రోజులు ఉంచమన్నారు. అటు ఆయన బాధ్యత, ఇటు పెళ్ళికి వచ్చిన బంధువుల బాధ్యత, పెళ్లి కూతురి తరపున మర్యాదలు చూసుకోవటం నాకు తలకు మించిన బరువయింది. శారీరకంగా మానసికంగా నలిగిపోయాను. పిల్లలిద్దరికీ వారి వారి అత్తగారి కుటుంబాలకు మర్యాద లోపం లేకుండా చూసుకోవటం మీద ఉన్న శ్రద్ధ అమ్మ అలసట మీదకు మళ్ళలేదు. కొత్త మురిపెంలో ఉన్నారు అని సరిపెట్టుకున్నా. పిల్లలు కానీ పెళ్ళికి వచ్చిన ఆడపడుచులు కానీ నా మీద అరవటం తప్పు అని ఆయనతో చెప్పలేదు. మానసిక పరిస్థితి గురించిన అక్కర ఎవరికీ లేదని తెలిసింది. అంటే దాని అర్థం ఎప్పుడూ అరిచేలాగానే ఆయన అరిచారు. ఎప్పుడూ సర్దుకున్నట్లే అమ్మ సర్దుకుంటుంది అని పిల్లలు పెద్దలు అనుకున్నారు. అది నన్ను చాలా కృంగదీసింది. ఎందుకో ఎప్పటిలా నార్మల్లా అవలేకపోయాను. పెళ్లి సెలవులు అయిపోయాయి. పిల్లలు వెళ్ళిపోయే రోజు వచ్చింది. మా ఇద్దరినీ కూర్చోబెట్టి ముందుగా పెద్దవాడు, డాడ్, అమ్మ, మీరిద్దరూ ఇలా గొడవ పడుతుంటే మేమక్కడ స్థిమితంగా ఉండలేము. వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేయలేం. వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరిద్దరు గొడవ పడుతుంటే మేం తీరిగ్గా కూర్చుని సర్ది చెప్పటం కూడా కష్టమే, అర్థం చేసుకోండి అన్నాడు. నాకు కరెంట్ షాక్ తగిలినట్లయింది. నోరు తెరిచి వాడినే చూస్తున్నాను. అంతలో చిన్నవాడు, మీరిద్దరూ మీకు నచ్చనిది ఉంటే మాట్లాడకుండా సైలెంట్ అవ్వండి. నచ్చితే మాట్లాడుకోండి, లేకపోతే మానేయండి. కొంతకాలం వేరువేరుగా ఉంటాము అంటే మేము ఏర్పాటు చేస్తాం అన్నాడు. నాకు నోటి వెంట మాట రాలేదు. కళ్ళల్లో నీళ్లు కూడా రాలేదు. నా పిల్లలేనా వీళ్ళు? వీళ్ళ కోసమేనా నేను ఇంతకాలం కష్టాలు పడింది? నేను గొడవ పడతానా? నువ్వే ఎదురు తిరగకుండా ఆయనకు అరుపులు అలవాటు చేశావు అనేవాళ్ళు కదా, అవి మర్చిపోయారా? లేక డాడ్కి అనారోగ్యం ఉంది కాబట్టి అమ్మతో కలిపి చెప్తే సరిపోతుంది అనుకున్నారా? అలా గొడవ పడటం నాకు వచ్చి ఉంటే వాళ్ళ జీవితం ఇలా ఉండేది కాదు అని వాళ్ళు మర్చిపోకూడదు కదా. సంఘటన జరిగినప్పుడు నా తరపున ఎవ్వరూ మాట్లాడలేదు అంటే ఆయన అనారోగ్య సమస్య వల్ల అని సరిపెట్టుకున్నాను. తరువాత అయినా ఆయనతో అమ్మని అలా అందరి ముందు అవమానించడం తప్పు అని చెప్పలేదు అంటే పెళ్లి సరదాలో ఉన్నారు అనుకున్నాను. పిల్లలు ఫోన్ చేసినప్పుడు అప్పుడప్పుడు నా బాధని చెప్పుకునేదాన్ని. అలాంటివి చెప్పి మమ్మల్ని విసిగించొద్దు
అని నాకు పరోక్షంగా చెప్పినట్లు కూడా అనిపించింది. అంటే వీళ్ళ కోసం ఇన్నాళ్ళు నేను నా మనసు చంపుకొని బ్రతికిన బ్రతుక్కి అర్థం లేదు అని స్పష్టమైంది. ఇక నాకు వాళ్ళు మాట్లాడిన మిగిలిన అప్పగింతలు వినాలనిపించలేదు. కుటుంబ బాధ్యతలు అంటే కనీస అవసరాలకు సంబంధించి ఆయన నచ్చినవి తీసుకొచ్చి మీకు లోటు లేకుండా చేశాను అని ఆయన నిర్వచనం ఇచ్చాడు. కనీస అవసరాలకు సంబంధించి కావాలంటే పంపుతాం, ఏటీఎం కార్డు ఇస్తాం, వాడుకో, మంచి హాస్పిటల్కి వెళ్ళండి, నిశ్శబ్దంగా నీ కష్టాలు నువ్వు పడు అని నా పిల్లల నిర్వచనం ఇచ్చారు. నాకంటూ విలువ ఎప్పుడూ లేదు, ఉండదు అని పూర్తిగా అర్థమైంది. పిల్లలతో ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళినప్పుడు ఎప్పటిలా నాకు ఏడుపు రాలేదు. బహుశా అప్పటికే నేను మానసికంగా బ్రతికిలేనేమో. ఎందుకో నా ఫీలింగ్స్ పేపర్తో పంచుకోవాలి అని ఈ కథ మొదలుపెట్టాను. అయ్యో, ఎందుకో నా చేతిలో పెన్ను జారిపోతుంది. ఏదో చీకటి కమ్ముతున్నట్లు అనిపిస్తుంది. రాయలేకపోతున్నా. ఇక నాకు ఈ బాధ నుండి విముక్తి వచ్చేస్తుందా? అంతేనా? ఏదో ఏడుపులా వినిపిస్తుంది. నా చేతి మీద ఏవో నీటి చుక్కలు పడుతున్నట్లు అనిపిస్తుంది. ఏమిటిది? నా కళ్ళు తెరవటానికి కష్టం అనిపిస్తుంది. శాంతి, లేచావా? దేవుడు కరుణించాడు. స్వామి నా తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆ గొంతు మా ఆయనది. ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నారు అని బలవంతంగా కళ్ళు తెరిచాను. మా వారు నా పక్కన కూర్చొని ఉన్నారు. ఏడుస్తూ ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు అది కొత్తగా వింతగా అనిపించింది. శాంతి, నన్ను క్షమిస్తావా? ఇదేమిటి? మీరు నన్ను మాటలు మింగేశాను. మంచినీళ్ళ కోసం చాలాసేపు పిలిచాను. నువ్వు పలకలేదు. లేచి వచ్చేసరికి నువ్వు హాల్లో సోఫా మీద పడిపోయి ఉన్నావు. నిద్రపోతున్నావేమో అనుకుని తట్టి లేపా. స్పృహ లేదు. నీళ్లు చల్లినా చలనం లేదు. చాలా కంగారు పడ్డాను. ఈలోగా నువ్వు రాసుకున్న పేపర్స్ నీ పక్కన ఉండటంతో చదివా. ఇన్నాళ్ళు నేను నీ పట్ల ప్రవర్తించిన తీరు, నువ్వు అనుభవించిన బాధ అన్నీ అర్థమయ్యాయి. ఇంతకాలం ఎంత మూర్ఖంగా ఉన్నాను నేను. నా కళ్ళకు కప్పిన పొరలు తొలగినట్లు అయ్యింది. నువ్వు నాకు దూరం అయిపోయావు అనిపించింది. నా తప్పులు నేను సరిదిద్దుకునేది ఎలా అని దిక్కుతోచలేదు. ఎప్పుడూ దేవుడిని తలవని నేను నీ కోసం ఆయనని ప్రార్థించాను. నన్ను క్షమించగలవా శాంతి? గొంతంతా దుఃఖంతో నిండి ఉంది. ఆయనని ఏడవద్దు అని వారించాను. నిజంగానే ఆయన తన తప్పును తెలుసుకున్నారా? ఇన్నాళ్లకు ఈ జీవిత చరమాంకంలో మనసుకు ఏదో తెలియని ఊరట. కళ్ళు మూతలు పడుతుంటే నిద్రలోకి జారుకున్నా.